నిత్య కళ్యాణం పచ్చతోరణం. అక్కడ శివయ్యకు ఏడాదంతా కళ్యాణ మహోత్సవాలే. లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమం ఆ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇంతకీ ఎక్కడ ఆ పరమ పవనమైన పుణ్యక్షేత్రం అనుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మురమళ్ళ ప్రాంతంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం అది. స్వామివారి బ్రహ్మోత్సవాలు సైతం నేటి నుంచి 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వారితో పాటు ఇటు అర్చక స్వాములు సైతం తెలియచేశారు. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చజోరణం కింద రాత్రి 5:30 సాయంత్రం 5:30 మొదలయ్యి రాత్రి 8:30 వరకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణంకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. స్వామివారికి శ్రీ మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారు, ఆ స్వామివారి యొక్క పేరు. ఆ స్వామివారి దగ్గరికి మనం వెళ్ళి మన నక్షత్రం రోజున కళ్యాణం చేసుకున్నచో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ మనకి ఏ సమస్య ఉన్నా సరే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మన నక్షత్రం రోజున మనం సాయంత్రం 5:30కి కళ్యాణం మొదలవుతుంది. ఆ కళ్యాణంలో పాల్గొని మన గోత్రనామాలతో కళ్యాణం చేసుకోవడం వల్ల మనకి సర్వ శుభాలు లభిస్తాయి. కనుక మీరు ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా స్వామివారికి ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కనుక వెళ్ళి దర్శనం చేసుకుని అవకాశం ఉన్నవాళ్ళు కళ్యాణం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది మీ యొక్క కర్మలు ఏమైనా ఉన్నాయో ఆ కర్మలన్నీ తొలగించుని మీకు కళ్యాణం కానీ సంతానం కానీ లేదా ఉద్యోగం కానీ ఏదనుకుంటే అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ప్రతిరోజు ఒక విశేషభరితమైన ఉత్సవం ఈ 5 రోజులు జరుగుతాయని తెలియజేస్తారు. నిజానికి ఈ దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భక్తజనులను కాపాడేందుకు ఇక్కడ స్వామివారు అమ్మవార్లకు నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారు. అంటే మన సమస్యలు, మన వివాహ సమస్యలు లేక దోష సమస్యలు ఉంటే మన నక్షత్రం రోజు ఈ స్వామి అమ్మవార్ల మురమళ్ళ ఆలయానికి చేరుకుని కళ్యాణంలో పాల్గొని ఉంటే ఖచ్చితంగా దోషాలు నివారిస్తాయని ఇక్కడ అర్చక స్వాములే కాదు చేసుకున్న భక్తులు సైతం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు అత్యంత ఘనంగా మురమళ్ళ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఏడాది పొడుగునా జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు, ఈ ఉత్సవాలు మరొక ఎత్తు అంటూ ఆలయ అధికారులు తెలియజేశారు. శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలైనది. ఈరోజు ఉదయం స్వామివారి దీక్షావరణము, అదేవిధంగా అష్టోత్తరాలు, దీక్షాధారణ, పూజాది కార్యక్రమాల్లో నిర్వహించబడింది. స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల బుచ్చిబాబు గారి దంపతులు స్వామివారి కళ్యాణానికి విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి రోజుకొక వాహనంపై స్వామివారి అమ్మవారిని భద్రపేటపై ఉంచి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చే బ్రహ్మోత్సవాలు వచ్చే ప్రతి భక్తులకి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అలాగే ఉచిత మంచినీరు, అలాగే సాయంత్రం కళ్యాణ టైంలో లస్సీని కూడా ఈ సంవత్సరం అదనంగా ఏర్పాటు చేశాం. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలను తిలకించి స్వామివారిని తీర్థప్రసాదం సేకరించడం కోరుతున్నాం.